కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భామ కలాపం. కథ మొదలు పెడదాం. కృష్ణకు సత్యభామకు ఈ మధ్యనే పెళ్ళయ్యింది. పెద్దలకు ఇష్టం లేకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కావడంతో డబ్బులకు పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి తొందరగానే సొంత ఇల్లు అమర్చేసుకున్నారు, కొంచెం ఊరికి దూరంగా. ప్రేమ వివాహం, అందున రిజిస్టర్ మ్యారేజ్. చుట్టాలు ఎవరిని పిలవడానికి అవలేదు కాబట్టి గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించారు కృష్ణ, సత్యభామ. గృహప్రవేశానికి వచ్చిన కృష్ణ తల్లి రేవతికి కోడలి పద్ధతి, మర్యాద నచ్చినా తన ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నారని కొంచెం కినుకగా ఉంది కోడలి మీద. కృష్ణకి మటుకు భామ అంటే ప్రాణం. ముఖ్యంగా భామ వాలుజడ పట్టుకుని ఆమె వెనకాలే తిరుగుతూ పనుల్లో సహాయం చేయడం చాలా ఇష్టం. అత్తగారు ఉన్నారు వద్దని చెప్పినా కృష్ణ వినేవాడు కాదు. కృష్ణ తల్లి రేవతికి ఇది నచ్చడం లేదు. చూసారా నా కొడుకుని ఎలా కొంగున కట్టేసుకుందో అంది కోపంగా భర్తతో. కొంగుకు కాదే వాలుజడకి అన్నాడు నవ్వుతూ. కృష్ణ భామ అన్ని ఏర్పాట్లు చక్కగా చేసుకుని వచ్చిన అతిథులు అందరినీ మర్యాదగా పలకరిస్తూ గృహప్రవేశం పూర్తి చేసుకొని అందరినీ భోజనాలకు ఆహ్వానించారు. వచ్చిన వాళ్ళు అందరూ భోజనాలు కానిచ్చి కాసేపు కబుర్లు చెప్పుకొని సాయంత్రం 4 అవ్వగానే ఇళ్లకు వెళ్ళడానికి బయలుదేరారు. ఇంతలో కృష్ణ భామని చూసి ఏదో సంజ్ఞ చేయడం, భామ గదిలోకి వెళ్ళడం, ఊరుకోండి ఇవాల్టికి వద్దు అంటూ అందరూ ఉన్నారు బాగోదు అని భామ అనడం రేవతి గమనించింది. ఒకరోజే కదా అని ఊరుకున్నామంటే మనకి తరువాత చాలా ఇబ్బంది అయిపోతుంది. నా వల్ల కాదు అన్నాడు కృష్ణ. మరి ఇంక మీ ఇష్టం అని బయటకు వచ్చేసింది భామ. ఇక అంతే. అప్పటినుంచి కృష్ణ ఎవరైనా వెళ్తున్నామంటే చాలు గబగబా తలుపు తీయడం, వాళ్ళు గుమ్మం దాటాక ముందే తలుపు వేసేసి హమ్మయ్య అని భామకేసి చూడడం, అది చూసి భామ ముసిముసిగా నవ్వడం రేవతి చూస్తూనే ఉంది. వీళ్ళేంటి ఇప్పటిదాకా అందరినీ మర్యాదగా చూసి అకస్మాత్తుగా ఇలా ప్రవర్తిస్తున్నారు, అందరూ ఏమనుకుంటారు అనుకున్న రేవతి భామని పిలిచి వాడికి బుద్ధి లేకపోతే నీకేమైంది, ఎంత కొత్తగా పెళ్ళైతే మటుకు ఇలానే ప్రవర్తిస్తారా, ఆ హడావిడి ఏమిటి, మొహాల మీదే తలుపులు వేసేయడం ఏమిటి అని నిలదీసింది భామని. అత్తగారు ఏమంటున్నారో అర్థం కావడానికి భామకి 2 నిమిషాలు పట్టింది. వెంటనే వచ్చే నవ్వుని ఆపుకుని కృష్ణని పిలిచి చూడండి అత్తయ్య గారు ఏమనుకుంటున్నారో మీరు చెబితే వినలేదు అంది కోపంగా. కృష్ణ ఏదో చెప్పేలోపు రేవతి అనవసరంగా వచ్చాం, మాకే సిగ్గేస్తుంది ఇక్కడ ఉండటానికి అని విసుక్కుంది కొడుకు మీద, కోడలి మీద. అయ్యో అమ్మ అలాంటిదేమీ లేదు, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. ఈ ఇల్లు ఊరికి కొంచెం దూరంగా ఉంది కదా, ఇక్కడ దోమలు చాలా ఎక్కువ. సాయంత్రం 4 అయితే చాలు సకుటుంబ సపరివార సమేతంగా పిలవకపోయినా మన ఇంటి గుమ్మంలో ఉంటాయి. తలుపు తీసామా చాలు మన అనుమతితో పని లేకుండా లోపలకు వచ్చేసి ఒక్కొక్క సిప్పుగా మన రక్తం తాగుతూ వాటికి వచ్చిన వాయిద్యాలతో రకరకాలుగా తెల్లవార్లు కచేరీ చేసేస్తాయి మన చెవుల్లో అన్నాడు కృష్ణ. మరి ఆల్అవుట్ మిషన్ పెట్టొచ్చుగా అన్నాడు కృష్ణ తండ్రి. అది అయ్యింది మావయ్య, అవి మన మీద దాడి చేయడానికి ఆ మిషన్ మీద నుంచే టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేస్తున్నాయి అంది భామ. అందుకే అమ్మా ఈ దోమల బాధ పడలేక భామని గదిలోకి పిలిచి అందరూ వెళ్తుంటే వెంటనే తలుపులు వేసేద్దాం అని చెప్పా. అక్కడికి భామ వద్దు బాగోదని చెప్పింది. కానీ దోమల బాధ పడలేక నేనే అలా చేస్తున్నా అన్నాడు కృష్ణ నవ్వుతో. అయ్యో ఇదా సంగతి, మరి చెప్పారు కదే అస్తమానం నువ్వు భామతో మాట్లాడటం, తలుపులు వేయడం. ఆమె నవ్వులు చూసి భామ కలాపం అనుకున్నా కానీ దోమ కలాపం అని ఇప్పుడే తెలిసింది అంది రేవతి నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.